ఐఎమ్ సో ఎక్సైటెడ్ ప్రజ్ఞ. ఇప్పుడు నువ్వు కూడా మా పెళ్లిలో భాగం పంచుకుంటున్నావు. నిజానికి నేను నిన్ను నా బెస్ట్ గర్ల్ చేసుకునేదాన్ని. బట్ ఐ నో నువ్వు ఏ విషయాల్లో ఎక్స్పర్ట్వో. ఇప్పుడు నువ్వు రాకపోయేసరికి పనులన్నీ ఎక్కడివక్కడ ఉండిపోయాయి. మొత్తం అన్ని చిందరవందరగా ఉన్నాయి. ఇప్పుడంతా సెట్ అయిపోతుంది. నేను చెప్పేది కరెక్టేనా అభి? ఓకే ప్రజ్ఞ, మీ బాస్ పెళ్లి, నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి. సో అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అభి, మనం వెళ్దామా? మమ్మీ వెయిట్ చేస్తుంటుంది. మనం ఇంకా చాలా రిచువల్స్ కంప్లీట్ చేయాల్సింది. ఇక నీకు రెడీ అవడానికి టైం కూడా దొరకదు. కమ్ కమ్. సీ యూ. మామ్ లవ్స్ యూ అభి. చూడు, అందుకే ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో నీకు. బాగుంది. ఎవరిని వెతుకుతున్నావు అభి? ఎవరిని వెతకట్లేదు. ఓ, ఐ థాట్ ప్రజ్ఞని వెతుకుతున్నావా? లేదు, నేను తన్నెందుకు వెతుకుతాను? కాదు, ఊరికినే. ఐ మీన్ పెళ్లి పనులని తనే సూపర్వైజ్ చేస్తుంది కదా. బహుశా నీకు కూడా ఏదైనా పని ఉండొచ్చు, అందుకే వెతుకుతున్నావేమో. అయినా నీకు ఇప్పుడు ఒకటే పని అభి, వెళ్ళి పెళ్లికి రెడీ అవటం. ఇక నేను కూడా వెళ్ళి రెడీ అవుతాను. ఇక మనం డైరెక్ట్ గా పెళ్లి డ్రెస్సుల్లోనే కలుసుకుందాం. ఓకే? పెళ్లి డ్రెస్ లోనా? వెళ్ళబి, వెళ్ళి రెడీ అవ్వు. ముహూర్తానికి టైం చాలా తక్కువ ఉంది. వెళ్తాను. వెళ్ళు. చాలా మంచి పని చేసావు నువ్వు. అభిని ప్రెగ్నెంట్ని విడదీసి ఒకవేళ వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారనుకో, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు మమ్మీ? అన్నా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు రైట్ టైంకి వచ్చి చెప్పావు అసలు కింద ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే అసలు ఈ పెళ్లి పాసిబుల్ అయ్యేది కాదు. ఇప్పటిదాకా పెళ్లి జరగలేదు తను, పైగా ఇప్పుడు ఆ ప్రెగ్నెమో ఇక్కడికి వచ్చి తగలడింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ప్రజ్ఞ సడన్ గా ఎలా వచ్చింది అసలు? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? తన్ను రావడం వల్ల తనతో సరిగా మాట్లాడలేకపోయాను. ఎన్నెన్నో చెప్పాలి తనకి, తన మాటలు కూడా వినాలి నేను. కానీ ఇప్పుడు రెడీ అవ్వాలి. ప్రజ్ఞ, అది నేను ప్రజ్ఞ అనుకున్నాను. అయితే నీకు జీవితంతో ఇలాగే అనిపిస్తుంటుంది. ఎప్పుడు ఏ శబ్దమైనా నువ్వు ప్రజ్ఞ వచ్చిందేమో అనుకుంటావు. ఎలా బతుకుతావు నువ్వు? లేదు, అలాంటిదేం లేదు ప్రవీణ్, నిజం. నేను తనతో ఏదో మాట్లాడుతున్నానుగా, ఇందాక ఆ మాటలు మధ్యలోనే ఆపేశాను. అందుకని. మాటలు కాదు, నీ జీవితమే అసంపూర్తిగా మిగిలిపోతుంది. దాన్ని ఎలా పూర్తి చేస్తావు? ప్రజ్ఞ మనసులో నీ మీద ఏదైతే ప్రేమ ఉందో అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. దాన్ని ఎలా పూర్తి చేస్తావు? నువ్వు మళ్ళీ నాకు క్లాస్ పీకడం స్టార్ట్ చేయకు. జస్ట్ లెట్ ఇట్ బి బ్రో. ఇదేగా వచ్చిన చిక్కు. ఇప్పుడు నువ్వే ఫీల్ అవ్వగలుగుతున్నప్పుడు ఇక నీకు అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? నీకు నువ్వే ఫీల్ అవుతున్నావు ప్రెగ్నెంట్ కాదనుకొని నువ్వు తప్పు చేస్తున్నావని. మరైతే ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? చూడబి, నాకన్నా బాగా నీ గురించి తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. అందుకే నాకు తెలుసు, నువ్వు ఎప్పుడైనా ఎవరు నన్ను ప్రేమించావంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తావు.
అది ప్రాణం లేని మ్యూజిక్ అయినా ప్రాణం ఉన్న మనిషి అయినా. మరి లైఫ్లో మొదటిసారి నీ ప్రేమ ముందు నువ్వు మరొకరికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావు? పైగా ప్రజ్ఞతో ఉన్న రిలేషన్ ప్రేమ కంటే మించింది. ఆ బంధం ఎలాంటిదంటే ఇద్దరు మనుషుల మధ్య. ప్రవీణ్, ప్రజ్ఞతోటి నాది ఓన్లీ ప్రేమ బంధమే కాదు, నమ్మకం అనే బంధం కూడా ఉంది. నేను కేవలం తన మనసునే కాదు, ఇన్ఫాక్ట్ తన నమ్మకాన్ని కూడా ముక్కలు చేశాను ప్రవీణ్. నాకు తెలుసు నాకు ప్రజ్ఞ కన్నా మంచి అమ్మాయి దొరకదు. కానీ నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు ప్రవీణ్. అది రైటే. ఎథికల్లీ, లాజికల్లీ అండ్ ప్రాక్టికల్లీ. నువ్వు ఎమోషన్స్ నుంచి ప్రాక్టికల్ ఎప్పుడయ్యావు? నువ్వైతే మనసున్న మనిషివేగా. ప్రతి పనిని మనసుతో చేస్తావు, మ్యూజిక్ ని మనసుతో చేస్తావు, అనుబంధాన్ని మనసుతో నిలబెట్టుకుంటావు. మరి నీ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ డెసిషన్ మైండ్తో ఎందుకు తీసుకుంటున్నావు? నీ మనసు చెప్పేది వినపి. నీ మనసు ఎప్పుడు నిన్ను తప్పుదారిలోకి తీసుకువెళ్ళదు. మ్యాటర్ తప్పుదారిలో నడవడం గురించి కాదు ప్రవీణ్, మ్యాటర్ న్యాయం గురించి. నేను తన్నుకి ప్రామిస్ చేశాను, నేను తన్ని పెళ్లి చేసుకుంటానని, ప్రజ్ఞని కాదు. అయినా నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, అబ్బి నీది చాలా నిజాయితీ గల మనసు అని. మరి నే మాట విషయంలో కూడా అంతే నిజాయితీ. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది రైటే ప్రవీణ్. నేను ఏదైనా చేయగలను, కానీ ప్రజ్ఞని పెళ్లి మాత్రం చేసుకోలేను. కానీ నిజమేంటంటే నేను జీవితాంతం ప్రజ్ఞనే ప్రేమిస్తుంటాను. వా, చాలా గొప్పవాడివి నువ్వు. ఇప్పుడే ఏదో చెప్పావుగా, నువ్వు తీసుకున్న డెసిషన్స్ అన్నీ రైటేనని. అదే ఎథికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ. తన్నుతో పెళ్ళైన తర్వాత నువ్వు నీ డెసిషన్ విషయంలో పశ్చాత్తాపడతావు. కంప్లీట్లీ అండ్ మ్యాడ్లీ. ప్రవీణ్, ఎనఫ్. ఇక నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఐ జస్ట్ హేట్ యూ. ప్రవీణ్, నువ్వు ఇలా అంటావేంటి? నీ లైఫ్లో నువ్వు తీసుకున్న నిర్ణయాల గురించి నాకు ప్రౌడ్గా ఉండేది. కానీ నీ ఈ డెసిషన్ విషయంలో నేను నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను. బహుశా ప్రెగ్నెంట్ నువ్వు క్షమించచ్చేమో, కానీ నేను మాత్రం ఎప్పటికీ క్షమించలేను. ఎప్పటికీ. ప్రవీణ్, నువ్వు ఏయ్ ప్రవీణ్, ప్రవీణ్ ఆగు. ప్రవీణ్, మీరు బానే ఉన్నారుగా? మీకేమీ కాలేదు కదా? కొద్దిసేపటి ముందు దాకా బాగా లేను, కానీ నీ గొంతు వినగానే నేను నార్మల్ అయ్యాను. చెప్పు ప్రజ్ఞ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఎందుకంటే నేను కూడా ప్రేమిస్తున్నాను నిన్ను. గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రజ్ఞ. చెప్పు నువ్వు. ఈ రోజు నువ్వు చెప్పేయాలి. నీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నావి నాకు చెప్పేయాలి. అయినా ఎప్పుడు లొడలోర వాగుతూ ఉంటావు. ఈ రోజు నేను ఇంత ఇంపార్టెంట్ విషయం అడుగుతుంటే నువ్వు ఎందుకు చెప్పట్లేదు? చెప్పొచ్చు. ఐ లవ్ యూ. అసలు ఏంటి ఇలా జరుగుతుంది నాకు? ఒక రాక్ స్టార్ని, అయిన వాళ్ళ మధ్యలో ఉన్నాను, అయినా కూడా ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఏం తప్పు చేశాను నేను ఈ రోజు? నా ఫ్రెండ్ నాతో లేడు, నా ప్రేమ నాతో లేదు. ఏ తప్పుకి శిక్ష పడుతుంది నాకు? ప్రేమించినందుకా, లేక ప్రేమకి తోడుగా నిలబడినందుకా?
అట్లీస్ట్ ఏదైనా చెప్పు. నీకు ఎప్పుడు అనిపించింది నువ్వు నేను లేకుండా బతకలేనని? ఎప్పుడైతే నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టానో అప్పుడు మీరు అందంగా కనిపించారు. ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే మీతో ప్రేమలో పడిపోయాను. సారీ అమ్మమ్మ, నేను నీళ్లు తాగడానికి కిచెన్ కి వెళ్ళాను. నాకు తెలుసు, మేం చూసాము. నానమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా వచ్చేసిందిగా, ఇప్పుడైనా చెప్పండి ప్లాన్ ఏంటో. మనం ఈ పెళ్లిని ఏ విధంగా ఆపగలం? నా ప్లాన్ రెడీగా ఉంది. నేను కేవలం మీరందరూ రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజు వరకు మనం ఎన్ని ప్లాన్లైతే వేశామో అన్ని ఫ్లాప్ అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఉందే, దాని ముందు ఆ తన్ను ఇంకా తన్ను వాళ్ళమ్మ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఇక పెళ్లి వెంటనే ఆగిపోతుంది. అక్క నువ్వు సస్పెన్స్ మీద సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావు. అసలు నీ ప్లాన్ ఏంటో అది చెప్పు ముందు. పక్కకు జరుగు. ఇదే ఆ ప్లాన్. మన అభి ఇంకా ప్రజ్ఞల పెళ్లి ఆల్బమ్. దీన్ని తీసుకుని నేను అభి ముందుకు వెళ్తాను. వెళ్లి వాడికి నిజం మొత్తం చెప్పేస్తాను. 2.5 సంవత్సరాల క్రితం వాడి లైఫ్ లో జరిగిందంతా చెప్పేస్తాను. అంటే మీరు ఇప్పుడు వెళ్ళి అభికి చెప్పేశారా ప్రజ్ఞోదంతో వాడుకున్న సంబంధం ఏంటో? హా, సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఇక వాడికి జరిగిందంతా చెప్పేస్తాను. నేను వాడికి చెప్పేస్తాను నేనెలా ప్రజ్ఞకి వాడికి పెళ్లి చేయించానో అని. ఇంక ఎలా ఆలియా తన్నులు కలిసి వీళ్ళిద్దరినీ వేరు చేయాలని ఎలా ప్రయత్నం చేశారో అది కూడా చెప్పేస్తాను నేను. ఆలియా తన్నులే వాడికి యాక్సిడెంట్ చేయించారని, దానివల్లే వాడికి జ్ఞాపక శక్తి పోయిందని, దాంతో 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వాడికేమి గుర్తులేదని, అభిని ప్రజ్ఞని ఒకటి చేయటానికి కేవలం ఈ ఒక్క దారే మిగిలి ఉంది. ఇప్పుడు గాని ఒకవేళ తన్ను ఆలియాలు గెలిచారంటే అప్పుడిక ప్రజ్ఞకి వాళ్ల ముందు నిలబడటానికి కూడా అర్హత ఉండదు. కానీ నానమ్మ ఇప్పుడా? కానీ గీని ఏమీ లేదు. మీరందరూ నాతో పాటు వస్తున్నారా లేదా? లేదంటే నేను ఒక్కదాన్నే వెళతాను. అక్క ఆగండి నానమ్మ. నానమ్మ, మనం ముందుగా ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. తొందరపాటులో తీసుకున్న నిర్ణయం వల్ల మనకేమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో. అక్క, నీ ప్లాన్ లో చాలా రిస్క్ ఉంది. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించడానికి ఇప్పుడు సమయం లేదు. మీరు నా వెంట వస్తున్నారా, రావడం లేదా? నేను వెళ్తున్నాను. నానమ్మ, వదిన, మీరేం ఆలోచిస్తున్నారు? వెళ్ళి నానమ్మ ఆపండి. ఆవిడ అభికి ఆల్బమ్ చూపించడానికి వెళ్తుంది. అమ్మమ్మ ఇలా చేయకూడదు. ఇది మంచిది కాదు ప్రవీణ్. అమ్మమ్మ 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 ప్లీజ్. అసలేం జరుగుతుంది? నువ్వేమనుకుంటున్నావు? మీరు ఏ వంటలు చేసినా మేము వాటిని పెళ్లిలో వడ్డించేస్తావనా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆర్డినరీ పార్టీ కాదు. టేస్ట్ చేయకుండా నేను ఏది అప్రూవ్ చేయలేను. అండ్ నానమ్మ, మంచిది మీరు రావడం. చూడండి, ఇతనికి చెప్తున్నాను, ఏ డిష్ అయినా టేస్ట్ చేయకుండా పెళ్లిలో ఎలా వడ్డించగలుగుతాం? ఇతను నా మాట వింటలేదు. మీరే చెప్పండి ఇతనికి. అరే అలా చూస్తున్నారండి నన్ను. ఒకవేళ నా బ్రదర్ పెళ్ళైతే మీకు కూడా మనవడి పెళ్ళేగా. మీరేగా పెట్టుకుంది ఇతన్ని. మీరే చెప్పండి. ఎవడికేమైంది? నేను ఎంతసేపు వాగిన సమాధానం చెప్పలేదు. పైగా ఎలా వెళ్తుందో చూడు, ట్రైన్ మిస్ అయిపోతున్నట్టు. అరే ప్రజ్ఞ, నువ్వు ఇంత హడావుడికి ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు పెళ్లికి రెడీ అవ్వాల్సింది తను, నువ్వు కాదు. నీకేమి
అరే వీళ్ళిద్దరికి ఏమైంది? ఎవరు నా మాటకు సమాధానం చెప్పలేదు. అసలు వీళ్ళింత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళి పని చూసుకో. అలాగే మ్యామ్. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? అభి 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 ఎక్కడున్నావురా? నానమ్మ బాత్రూమ్ లో. నువ్వు వెంటనే బయటికి రా. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మమ్మ ఇంకా ఆయన పిలుస్తూనే ఉన్నారు. అంటే ఆయన గదిలో లేరు. అమ్మమ్మ ఆయనకి నిజం చెప్పే ముందే నేను వెళ్ళి ఆవిడ నాపాలి. అరే నువ్వు బయటకు వస్తావా లేక నేను లోపలికి రానా? అమ్మమ్మ 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 ప్లీజ్ ప్లీజ్ ఏం చేస్తున్నారు మీరు? అదే ఏదైతే నేను చేయాల్సిందో. అమ్మమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నేనిప్పుడు వాడితోనే మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడాలి అంతే కదా? మీరు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఆయనతో ఏం మాట్లాడాలో మాట్లాడండి. నేను మిమ్మల్ని ఆపను. ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ 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 ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ రండి. ఏం నానమ్మా? ప్లీజ్ ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చా? అమ్మమ్మ అసలు మీరు ఏం చేయబోతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి నేను చేసేది కరెక్టేనని? ఏం అడగాలో నువ్వు తొందరగా అడుగు. అమ్మమ్మ చూడండి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు సపోర్ట్ చేయడం కోసమే కదా. కానీ మీరు ఇలా చేయడానికి నేను మీకు సపోర్ట్ చేయలేను. అమ్మమ్మ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మా పెళ్లి గురించి తన్ను గురించి నిజం ఆయనకి చెప్పాలి అనుకుంటే నేనెప్పుడో చెప్పుండేదాన్ని కదా అమ్మమ్మ. కానీ డాక్టర్ మనతో ఏం చెప్పారో దాని గురించి మీరు మర్చిపోయారా? చూడండి, మన సంతోషం ఏదైనా సరే అది ఆయన ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. అమ్మమ్మ ఆయన ఏదైతే చేస్తున్నారో అది ఆయన దృష్టిలో రైట్ అమ్మమ్మ, అందుకే చేస్తున్నారు. కానీ మొత్తం అంతా తెలిసి కూడా మీరేదైతే చేస్తున్నారో అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏంటి వాడు చేస్తున్న రైట్? వాడితో పాటు నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. ఇక నేను దీన్ని అస్సలు జరగనివ్వను. నన్ను వెళ్ళనివ్వు. చూడండి అమ్మమ్మ, నా మీదొట్టు. దయచేసి నన్ను క్షమించండి అమ్మమ్మ, కానీ నేను ఇలాంటి పని చేయదలుచుకోలేదు. మీరు మీ ప్రజ్ఞ కోసం ఈ మాత్రం కూడా చేయలేరా? ఈ చేతులతోనే మీరు మా ఇద్దరి బంధాన్ని కలిపారు. ఇవే చేతులతో కేవలం ఒక్క ఆశీర్వాదం ఇవ్వండి చాలు. నా సౌభాగ్యం సదా క్షేమంగా ఉండాలని. ఒకవేళ మీరు గాని ఇప్పుడు నా మాట వినలేదంటే దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నా జీవితాన్ని వద్దు వద్దు తల్లి, అలాంటి మాటలు మాట్లాడద్దు. సరే, నేను మాటిస్తున్నాను. ఇప్పుడు నేను వాడికి ఏమీ చెప్పను. ఈ డిషెస్ ఇప్పుడు నేను టేస్ట్ చేయాలా? ఐ మీన్ లైక్ అన్బిలీవబుల్ యు ఆర్. చూపించు. అన్ని పనులు నేను చేయాల్సి వస్తుంది. అరే ప్రజ్ఞ, పర్ఫెక్ట్ టైమింగ్. మ్యామ్ వచ్చిందిగా, సో తనతో టేస్ట్ చేద్దాం. ఎలాగో ఈ పెళ్లిలో మొత్తం పనులన్నీ ఈ మేడమే సూపర్వైజ్ చేస్తోంది కదా. సో చెయ్యి, ఇది కూడా చెయ్యి ప్లీజ్. ప్రజీ ప్లీజ్. మేడం కేవు. అరే ట్రై ఇట్. అన్నయ్య పెళ్లి స్వీట్స్. ఐ నో నువ్వు స్వీట్స్ ఎక్కువగా తినవని, డ్యూటీ అనుకొని తినే. అంతా బాగానే ఉంది. తినకుండా నా అప్రూవల్ ఇచ్చేస్తావా? అది కూడా బానే ఉంది. ఇంకా నిలబడ్డావేంటి? మేడం చెప్పారుగా బాగున్నాయని. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. అరే ఆగాగా, ఎక్కడ వెళ్తున్నావు? ఇప్పుడేగా వచ్చావు డియా. 2 నిమిషాలు నాతో మాట్లాడి వెళ్ళొచ్చు కదా ప్రజ్ఞ. జనరల్ గానే మనం ఒకరికొకరు ఎక్కువ టైం కలుసుకోము.